మాజీ సీఎం జగన్ ఇంటి ముందు గతంలో ఉన్న భరతమాత విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు తాడేపల్లి వాసులు. సీఎం నివాసానికి వెళ్లే దారిలో 4 రోడ్ల మధ్యలో డివైడర్, లాన్, వింటేజ్ లైట్లు, స్లైడింగ్ పార్క్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వ హయాంలో భరతమాత విగ్రహాన్ని తొలగించారు. ఆ ప్రదేశాన్ని భరతమాత సెంటర్ గా పిలుచుకుంటామని, విగ్రహాన్ని తొలగించొద్దంటూ అప్పట్లో స్థానికులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. రాత్రికి రాత్రి 12 అడుగుల భరతమాత విగ్రహాన్ని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. అయితే విగ్రహాన్ని భద్రపరిచి రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత తిరిగి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే విగ్రహాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో ఎండకు ఎండి వానకు తడిసి పాడైపోతుంది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సీఎం ఇంటి ముందు రోడ్డును ప్రజల కోసం కూటమి సర్కార్ తెచ్చింది. దీంతో పాత విగ్రహాన్ని తిరిగి అక్కడ ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రయత్నించారు. విగ్రహం విరిగిపోవడంతో తాత్కాలికంగా 3 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చందాలు వేసుకుని కొత్త విగ్రహాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు. సుమారు 3.5 లక్షల రూపాయల ఖర్చుతో విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు హనుమాన్ జంక్షన్ లో 12 అడుగుల విగ్రహాన్ని స్థానికులు తయారు చేయించారు. రేపు ఉదయం 11 గంటలకు భరతమాత విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మాజీ సీఎం జగన్ ఇంటి ముందు గతంలో ఉన్న భరతమాత విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు తాడేపల్లి వాసులు. సీఎం నివాసానికి వెళ్లే దారిలో 4 రోడ్ల మధ్యలో డివైడర్, లాన్, వింటేజ్ లైట్లు, స్కైడింగ్ పార్క్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వ హయాంలో భరతమాత విగ్రహాన్ని తొలగించారు. ఆ ప్రదేశాన్ని భరతమాత సెంటర్ గా పిలుచుకుంటామని, విగ్రహాన్ని తొలగించొద్దంటూ అప్పట్లో స్థానికులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. రాత్రికి రాత్రి 12 అడుగుల భరతమాత విగ్రహాన్ని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. విగ్రహాన్ని భద్రపరిచి రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత తిరిగి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే విగ్రహాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో ఎండకు ఎండి వానకు తడిసి పాడైపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయనున్నారు స్థానికులు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి పర్మిషన్స్ వచ్చాయా? మొత్తం మీద చూసుకుంటే కనుక గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన నివాసానికి వెళ్లే రూట్లో పూర్తి స్థాయిలో ఏదైతే కరకట్ట ఉంటుంది, కరకట్టకి అలాగే జగన్ నివాసానికి మధ్యలో ఈ బొమ్మ ఉంటుంది. 4 రోడ్ల కూడలి సెంటర్. ఒకవైపుకి వెళ్తే తాడేపల్లికి, ఒకవైపు వెళ్తే గనక మంగళగిరి వైపు, ఇంకొక వైపుకి వెళ్తే గనక విజయవాడకి వెళ్లేందుకు 4 కూడల జంక్షన్ అక్కడ ఉంటుంది. సో ఈ జంక్షన్ లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం వచ్చిన తర్వాత సెక్యూరిటీ ప్రాబ్లం పేరుతో పోలీసులు రాత్రికి రాత్రే ఆ విగ్రహాన్ని తొలగించిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో గతంలో జగన్ చేసిన, సర్కారు చేసిన వాటన్నిటిని కూడా పునః సమీక్షించి వాటి ప్లేస్ లో మళ్ళీ కొత్తగా నిర్మించడం, అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర ఉన్న పూర్తి స్థాయిలో సెక్యూరిటీ జోన్ తొలగించినట్ల రెగ్యులర్ గా మామూలు రహదారి చేసిన నేపథ్యంలో కూడా తిరిగి భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తాడేపల్లి కాలనీ వాసులు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ గత నెలలో అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ కి మున్సిపల్ శాఖ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వడం జరిగింది. వెంటనే విగ్రహానికి నిర్మాణం చేపట్టి ప్రస్తుతానికి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రేపు అధికారికంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు అధికారికంగా ఆ విగ్రహాన్ని తాడేపల్లి వాసులు ప్రారంభించబోతున్నారు. రత్నం, ఏ సమయానికి ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే వాస్తవానికి అది మంత్రి నారా లోకేష్ కి సంబంధించిన నియోజకవర్గం. ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని చెప్పి కూడా తాడేపల్లి వాసులు అయితే కోరుతా ఉన్నారు. అయితే లోకేష్ వద్ద నుంచి కూడా ఇంకా క్లారిటీగా టైంకి సంబంధించి కానీ లేకపోతే వస్తానని కానీ ఇంకా అధికారిక సమాచారం రాదు. ఎందుకంటే రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు లోకేష్ గుంటూరు వెళ్ళటం, ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో కూడా ఆయన బిజీగా ఉన్న నేపథ్యంలో, అలాగే
జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో పొలిటికల్ ఇష్యూస్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా లోకేష్ వస్తారా లేదా అనేది ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ లోకేష్ కనుక రాకపోతే రేపు ఉదయం 11 గంటల లోపు కూడా తాడేపల్లికి సంబంధించిన స్థానికులు, టీడీపీ నేతలు, స్వతంత్రవాదులు కూడా ఈ విగ్రహాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.